దేశంలో ఎన్నికల నగర మోగిన వేళ అన్ని పార్టీలు కథన రంగంలోకి దూకాయి. ఎన్నికల యుద్ధంలో చావో రేవో తేల్చుకోవడానికి సన్నద్ధమవుతున్నాయి. అవసరమైన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రచార కార్యక్రమాల్లో తల మునకలవుతున్నాయి. దశల వారీగా అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తూ వస్తున్నారు. ఇదివరకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం బహిరంగ సభలతో జనంలోకి చొచ్చుకెళ్లింది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ దాకా 4 చోట్ల బహిరంగ సభలను నిర్వహించింది. ఇక మలి దశలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర నిర్వహణకు సన్నద్ధమయ్యారు. సీఎం జగన్ 175 నియోజకవర్గాల్లో పర్యటించేలా రోడ్ మ్యాప్ను సిద్ధం చేసుకుంటున్నారు. అటు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ కూటమి కూడా బహిరంగ సభలతో జనం ముందుకు వచ్చింది. చిలకలూరిపేటలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి సభలో ప్రధాని మోదీ హాజరయ్యారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వేదికను పంచుకున్నారు. అదే సమయంలో వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోకి కూడా తుది రూపాన్ని ఇస్తోంది. ఇప్పటికే మేనిఫెస్టో డ్రాప్ అవుట్ పూర్తయినట్లు తెలుస్తుంది. జగన్ తుది ఆమోదం తెలపాల్సి ఉంది. డ్రాఫ్టింగ్లో కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ ఎన్నికలను వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో దీనికి అనుగుణంగానే మేనిఫెస్టో ఉండొచ్చని చెబుతున్నారు. నవరత్నాల తరహాలోని సమాజంలోని అన్ని వర్గాల వారిని, అన్ని సామాజిక వర్గాలను ఆకట్టుకునేలా ఉంటుందని అంటున్నారు. మహిళలు, రైతులు, యువత, నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని మేనిఫెస్టో రూపకల్పన చేసినట్లు చెబుతున్నారు. నిజానికి ఈ నెల 20వ తేదీన మేనిఫెస్టోని విడుదల చేయాలని జగన్ అనుకున్నా ప్రస్తుతానికి అది వాయిదా పడింది. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్కి సుమారు 2.5 నెలల గడువు ఉంది. 4వ దశలో అంటే మే 13వ తేదీన రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ షెడ్యూల్ అయింది. 11 లేదా 12వ తేదీలో ఈ 2.5 నెలల వ్యవధి ఉన్న నేపథ్యంలో మేనిఫెస్టో విడుదలను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. దేశవ్యాప్తంగా తొలి దశ పోలింగ్ జరగడానికి సరిగ్గా వారం రోజుల ముందు అంటే ఏప్రిల్ 11 లేదా 12వ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కోటేశ్వరరావు లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కోటేశ్వరరావు, చెప్పండి, ఈ నెల 27 నుంచి జగన్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ బస్సు యాత్ర ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే ఎన్నికల ప్రకటన అయితే వచ్చింది కాబట్టి, కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఇక నుంచి దాదాపు 2 నెలల పాటు మరి ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ ఆచితూచి ముందుకు అడుగులు వేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సమయం చాలా ఎక్కువ ఉంది. ఎన్నికల తేదీకి, ఎన్నికల ఓటింగ్కి చాలా సమయం ఉంది కాబట్టి ఇక నుంచి ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేసుకుంటుంది. పూర్తి ప్రణాళికతో ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా ఒక ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకున్న పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 4 పార్టీలు ఏవైతే ఉన్నాయో 3 పార్టీలు అయితే ఉమ్మడిగా వస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ అయితే మామూలుగా వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే రాష్ట్రంలో చూస్తున్నటువంటి ఎన్నికల వేడైతే రాజుకుందని కూడా చెప్పుకోవచ్చు. సార్వత్రిక ఎన్నికలకు మరికొద్ది 58 రోజులు ఉండటంతో ప్రతి పార్టీ మరి ఎన్నికల వ్యూహానికి అయితే సిద్ధమవుతున్నాయి. అంతేకాకుండా ఎన్నికల ప్రచారానికి అయితే మరి సిద్ధం చేసుకుంటాయని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే సిద్ధం సభలతో వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలోని 4 ప్రాంతాలలో భారీ బహిరంగ సభలతో ఏర్పాటు చేసి కొంత మరి దూకుడుగా వ్యవహరిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఉమ్మడి పొత్తుల మీద వస్తున్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి మరి పార్టీలకు ఉమ్మడి అంశాన్ని పరిశీలిస్తే పొత్తులతో వస్తున్నటువంటి ఈ 3 పార్టీలు కూడా నిన్న జరిగినటువంటి చిలకలూరుపేట సమీపంలో జరిగినటువంటి ప్రజాగళంతో తమ ఎన్నికల ప్రచారాన్ని అయితే ప్రారంభించాయి. అంతేకాకుండా
ప్రధానమంత్రి మోడీని తీసుకొచ్చి తమ యొక్క పొత్తులకు సంబంధించిన అంశం కానీ పొత్తులతో మరి ఈసారి వెళ్ళబోతున్నాము, ఉమ్మడిగా వెళ్ళబోతున్నాము అనే సంకేతాన్ని రాష్ట్ర ప్రజలకు ఇచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే గత 2014లో ఉన్నటువంటి ఈ పొత్తులు మళ్ళీ 2024లో పునరావృతం అవుతుంది. 2014కు సంబంధించి మళ్ళీ రిపీట్ చేసేందుకు తామంతా సిద్ధమవుతున్నామని కూడా సంకేతాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రజలకు చెప్పేందుకు కూడా ఈ 3 పార్టీలు అయితే సిద్ధమయ్యాయి. అంతేకాకుండా మరి మోడీతో దాదాపు మరి 5 సంవత్సరాల తర్వాత మరి ఇటువంటి వేదికను పంచుకోవడం, అంతేకాకుండా ముగ్గురు నాయకులు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోడీ ఒకే వేదిక మీద రావడం కూడా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రథమంగా చెరలూరుపేట వద్ద జరిగినటువంటి ప్రజాగాళంలోనే కలిశారు. అయితే ప్రజలకైతే ఒక సంకేతాన్ని పంపిస్తున్నారు. తాము ఈసారి గట్టిగా పొత్తులతో వస్తున్నాం కాబట్టి ఈసారి ఉమ్మడి ప్రభుత్వం రాబోతుంది, ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది, దేశంలోనే కాదు రాష్ట్రంలో కూడా వస్తుందని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా మోడీ అయితే ఒక ప్రకటన చేశారు. దేశంలోనే కాకుండా ఏపీలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ త్వరలో రాబోతుంది. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మంత్రులు అయితే అవినీతికి పోటీ పడుతున్నారు. జగన్ ప్రభుత్వం కొంత రాష్ట్రాన్ని వెనకబాటు చేసింది, అభివృద్ధి లేదని కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. దీంతో మొత్తంగా చూసుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు మరి ఎన్నికల క్షేత్రానికైతే, ఎన్నికల రణరంగానికైతే సిద్ధమవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మరి జగన్మోహన్ రెడ్డి కొంత దూకుడుగా వస్తున్న పరిస్థితులు కూడా చూస్తున్నాము. అయితే ఈ నెల 27 నుంచి మేము సిద్ధం అంటూ బస్సు యాత్రలకు అయితే సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఆయన పర్యటనలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఒక ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. అంతేకాకుండా త్వరలోనే మేనిఫెస్టో రిలీజ్ చేసేందుకు కూడా ఒక సన్నాహ సభలు అయితే నిర్వహిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 3 గంటలకు వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్లతో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఏదైతే బస్సు యాత్రకు సంబంధించినటువంటి మేము సిద్ధం అనే బస్సు యాత్రకు సంబంధించినటువంటి ఏ విధంగా వ్యవహరించాలి, ఏ ప్రాంతంలో ఎప్పుడెప్పుడు పర్యటించాలని కూడా పూర్తి సమాచారంతో అయితే రాబోతున్నారు. రేపు మరి బస్సు యాత్రకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఈ వ్యూహాలు ఏదైతే ప్రజల వద్దకు వెళ్ళాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, అంతేకాకుండా అక్కడ క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు కూడా ప్రయత్నించాలి. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు పనితీరు కానీ, సంక్షేమ పథకాలు ఇంకా రాని లబ్ధిదారులు ఎవరైనా ఉన్నారా వారితో మరి కలవడం, వారితో మమేకం అవడం, వారి సమస్యలు తెలుసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటనకు సిద్ధమవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. టోటల్గా చూసుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అయితే ఒక రణక్షేత్రంలో వెళ్తున్నాయి. అంతేకాకుండా 2024 ఎన్నికలైతే ఖచ్చితంగా ప్రతి పార్టీకి ఒక ప్రాణ సంకటంగా తయారయ్యని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2024లో ఖచ్చితంగా మరి ఏ పార్టీ అయితే విజయం సాధిస్తుందో ఆ పార్టీకి సంబంధించినటువంటి మనుగడ ఉంటుంది, మిగతా పార్టీల మనుగడ సాగించలేమని కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. రాష్ట్రంలో కీలకమైనటువంటి 2024 ఖచ్చితంగా గెలుపు తీరాలని కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు ప్రయత్నిస్తారని కూడా చెప్పుకోవచ్చు. రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం